అసలు మీరు లాయర్ అవ్వాలని ఎందుకు అనుకున్నారు సార్? ఇన్స్పిరేషన్ ఎవరినైనా తీసుకున్నారా? ఇన్స్పిరేషన్ అంటే నేను చిన్నప్పుడు నేను కాలేజ్ టైంలో ఉన్నప్పుడే ఒక అడ్వకేట్ దగ్గర రాజమండ్రిలో మా గురుగారి దగ్గర ఒక పిఏగా జాయిన్ అయ్యి మా గురుగారు ఎస్కేఎం భాష గారు రాజమండ్రిలో వన్ ఆఫ్ ది లీడింగ్ అడ్వకేట్ అయిన దగ్గర నేను పిఏ కింద జాయిన్ అయ్యి రికార్డ్స్ రాయడం, ఖాళీగా ఉన్నప్పుడు కోర్టుకు వెళ్ళడం, ఆ కోర్టులోని అన్ని చూసుకోవడం చేసేవాడు. సో అలాగ కాలక్రమేణా ఆయన దగ్గర చేసుకొని అనిపించిందంటే మనం కూడా ఈ ఫీల్డ్ లోకి వస్తే ఎందుకు బాగోదు అనే కోరిక కలిగి 10 మందికి మనం సర్వీస్ చేయొచ్చు కదా. అందరికీ మనం బాగా పరిచయం లేకపోయినా మనకి అందరూ మనం బాగా గుర్తుపడుతూ ఉంటారు. సో మనకి నాలెడ్జ్ ఉంది. నేను ఆయనతో ఉన్నప్పుడు బాగా వర్క్ నేర్చుకున్నాను అన్నట్టు. మా గురుగారితో ఉన్నప్పుడు అడ్వకేట్తో వర్క్ నేర్చుకుని సరే ఈయనతో పాటు మనం కూడా లా చేస్తే బాగుంటుంది అని చెప్పనేసి ఆ ప్రకారం నేను లా చేయడం జరిగింది. ఆ ఫీల్డ్కి వచ్చాను. ఇప్పటి వరకు మీరు టేకప్ చేసిన కేసు అన్నిట్లోనూ మీకు టఫెస్ట్ అనిపించింది ఏదైనా ఉందా సార్? అంటే లా ఫీల్డ్ అనేది ఎలా ఉంటుంది అంటే ఇది ఒక మహాసముద్రం అండి. ప్రతి కేసు కూడా అది టఫ్ కాదు కానీ అదొక బాధ్యత. ఒక క్లయింట్ మన దగ్గరకు వచ్చినప్పుడు ఒక కేసు మనకి ఇచ్చారంటే అది ఏదో ఒక 4 పేపర్లోనో ఒక 3 స్టాంపులో కదండి. ఒక వ్యక్తి జీవితం, ఒక పర్సన్ జీవితం అండి. అతను ఎంతో ఇబ్బంది కలిగి అతను ఎంతో పీక్ మూమెంట్ లో ఉండి అతని జీవితం ఎటో వెళ్ళిపోతున్నప్పుడు వచ్చి ఒక లాయర్ కేసు ఇస్తాడు, నన్ను కాపాడండి, దీంట్లోంచి బయట పాడేయండి అని చెప్పనేసి. దాన్ని ఒక బాధ్యతగా తీసుకుని చేస్తున్నప్పుడు ఎప్పుడు మనకి టఫ్ అనే ఫీలింగ్ రాదండి. సో అదొక రెస్పాన్సిబిలిటీ. లా ఫీల్డ్ అనేది నాకని కాదు, మన ఎవరైతే అడ్వకేట్స్ గా ఈ లాయర్లుగా చేస్తున్నారో అందరికీ కూడా ఒక లా ఫీల్డ్ అనేది అదొక బాధ్యత. ఇప్పుడు రీసెంట్ గా చూసుకున్నట్టయితే మొబైల్ యాప్స్ కావచ్చు, ఈ మధ్య ఫ్రాడ్లు ఫేక్ బాగా జరుగుతుంది కదా, వీటి గురించి అన్నా చెప్తారా? అంటే మనకి సోషల్ మీడియాలో ఇట్ల మీద ప్రభుత్వం కూడా చాలా అవేర్నెస్ కలిగిస్తుందండి. సో ఈ ఓటీపీస్ కట్ట వస్తూ ఉంటే ఎవరికి షేర్ చేయొద్దండి. మనం ఎప్పటికప్పుడు కొంచెం మనం జాగ్రత్త పడుతూ ఉంటే వీటి బారి నుంచి పడకుండా మనం చేయవచ్చు. సో ఇప్పుడు యాంటిసిపేటరీ బెయిల్ అంటే ఏంటి? యాంటిసిపేటరీ బెయిల్ అంటే అర్థం ఏంటంటే ఏదైనా ఇప్పుడు మీకు నాకేదో గొడవ ఉంది, గొడవ ఉంటే మీరు నా మీద స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టారు. కేసు పెడితే పోలీసు వారు నా మీద ఎఫ్ఐఆర్ వేశారు. ఎఫ్ఐఆర్ వేశారు కానీ నేను అరెస్ట్ అవ్వలే. అంటే మీరు పెట్టింది ఫేక్ కేసు, అది ఏదో సంథింగ్ అభియోగం వచ్చో నా మీద మీరు పడకో ఏదో విషయంలో మీరు నా మీద కేసు పెట్టారు. కేసు పెడితే నేను అరెస్ట్ అవ్వకుండా నేను ముందస్తుగా నేను కోర్టుకు వెళ్ళి జిల్లా కోర్టు కానీ లేదా నాకు హైకోర్టు కానీ సెషన్ కోర్టు కానీ ఏదో కోర్టుకు వెళ్ళి నేను అరెస్ట్ అవ్వకుండా తెచ్చుకునే బెయిల్ ఏమంటారంటే యాంటిసిపేటరీ బెయిల్ అంటారు. నేను అరెస్ట్ అవ్వకుండా, పోలీసులు నన్ను అరెస్ట్ చేయకుండా నేను బయటే ఉండి హైకోర్టుని కానీ జిల్లా కోర్టుని కానీ ఆశ్రయించి తెచ్చుకున్న బెయిల్ ఏమంటారంటే యాంటిసిపేటరీ బెయిల్ అంటారు. అంటే అరెస్ట్ అవుతారని తెలియనప్పుడు వాళ్ళకి ముందే ఇన్ఫార్మ్ అయితే ఈ బెయిల్ ఇదంతా తీసుకోవడానికి ఉంటది, తెలియనప్పుడు ఇంచుమని తెలిసిపోద్ది కదండి. అంటే ఒక వ్యక్తి మన మీద ఒక కేసు పెట్టాడన్నప్పుడు ఖచ్చితంగా స్టేషన్ నుంచి ఎవరో ఫోన్ చేస్తారు. ఈ బెయిల్ రావడానికి ఎంత టైం పడుతుంది అండి? అంటే పడుతుందండి. మనం అప్లై చేసుకుంటే ఒక ఫస్ట్ బెయిల్ రావచ్చు లేదా సెకండ్ బెయిల్ రావచ్చు. ఒక 1 వీక్ అలా పడుతుంది, 15 days పడుతుంది. సార్ 41A నోటీస్ అంటే ఏంటి? 41A నోటీస్ అంటే ఏంటంటే సపోజ్ ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్నట్టుగా మీరు నా మీద కేసు పెట్టారు స్టేషన్కి వెళ్ళి, ఏదో పలానా బాబీ గారు ఏదో ఈ విషయంలో చీట్ చేశారండి, లేకపోతే ఇలాగ ఇబ్బంది పెట్టారు, నన్ను కొట్టారు తిట్టారని చెప్పి కేసు పెడతారు. అయితే స్టేషన్ లో నా మీద కేసు ఫైల్ అయినప్పుడు ఎఫ్ఐఆర్ పడ్డప్పుడు పోలీస్ స్టేషన్ వారు నాకు నోటీస్ జారీ చేస్తారు. నీ మీద పలానా వ్యక్తి కేసు పెట్టారు, ఎఫ్ఐఆర్ ఫైల్ చేసాం, సో నువ్వేమన్నా కేసు కోసం నువ్వు చెప్పుకుంటావా అని చెప్పనేసి నాకు నోటీస్ జారీ చేస్తారు. దాన్నే 41A నోటీస్ అంటారు. సో ఇప్పుడు నాకు ఒకటి తెలిసింది, అంటే నాకు తెలిసిన వాళ్ళది ఏంటంటే హౌస్ లోన్ 6 lakhs తీసుకున్న ఆవిడ చనిపోయింది, మీ లోన్ కట్టం లేకపోతే ఇల్లు తీసేసుకుంటామని బ్యాంక్ వాళ్ళు అడుగుతున్నారు. వీళ్ళేమో తీసుకున్న ఆవిడ లేదు అంటున్నారు. వీళ్ళు బ్యాంక్ వాళ్ళు వచ్చి ఇలా ప్రాపర్టీస్ ఇలా తీసుకోవడం అది కరెక్టేనా? అంటే యాక్చువల్గా ఎలాగంటే అండి, ఏదైనా ప్రొసీజర్ ఏదైనా లీగల్గా వెళ్ళాలి. లీగల్ అంటే ఇప్పుడు ఆవిడ బ్రతుకున్నప్పుడు ఎవరైతే చనిపోయిందో, ఆవిడ ప్రాపర్టీ హోల్డర్ ఎవరు చనిపోయిందో ఆవిడ బ్రతుకున్నప్పుడు బ్యాంక్ లో లోన్ తీసుకుంది. దేని మీద? హౌస్ మీద. అయితే ఆ బ్రతుకున్నప్పుడు ఆవిడ హౌస్ మీద లోన్ తీసుకుంది కాబట్టి ఆ లోన్ ఏంటంటే మార్ట్గేజ్ లోన్. ఇది మార్ట్గేజ్ అంటే తనఖా పెట్టుకుని లోన్ ఇస్తారు. మీ హౌస్ ఉంది కదా, మీ హౌస్ ను బ్యాంక్ వాళ్ళు తనఖా పెట్టుకుని మీకు లోన్ ఇస్తారండి. సో ఇప్పుడు నీ ప్రాపర్టీ ఎవరి చేతిలో ఉంది? బ్యాంక్ వాళ్ళ చేతిలో. సో నేను బాకీ తీర్చును అన్నా కానీ ప్రాపర్టీ తీసేసుకున్నారు. మార్ట్గేజ్ అయింది కాబట్టి తనఖా రిజిస్ట్రేషన్ అంటే నీ ప్రాపర్టీని వాడికి రిజిస్ట్రేషన్ చేసావు బ్యాంక్ వాడికి. సో ఇప్పుడు నేను బాకీ తీర్చును, నాకు డబ్బులు లేవంటే అవదుగా. నువ్వు తీసుకున్నది బై హ్యాండ్ క్యాష్ ఏం కాదు, రూల్ ప్రకారం రిజిస్ట్రేషన్ చేసి మార్ట్గేజ్ చేసి తీసుకున్నావు. సో బ్యాంక్ వారు కూడా డైరెక్ట్ గా తీసుకుంటా వాళ్ళ అధికారం లేదండి.
యాజ్ పర్ కోర్టు ప్రకారం మీకు నోటీసులు పంపించి దానికి ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ ప్రకారం వెళ్ళి మీకు కూడా ఇంటిమేషన్ చేసి మీకు కూడా నోటీసులు పంపించి అప్పటికి కాలేదు, అప్పటికి మీరు ఇంకా పేమెంట్ చేయలేకపోతారంటే అప్పుడు ఆ ఇల్లు బ్యాంకు వారు హ్యాండ్ ఓవర్ చేసుకుంటానికి దాన్ని ఒక ఆక్షన్ పెట్టి ఆక్షన్లో ఇల్లుని ఎవరికైనా సేల్ చేసి వాళ్ళు అప్పుడు అమౌంట్ రికవర్ చేసుకుంటారండి. అది ప్రాసెస్. ఇప్పుడు వీళ్ళే ఏమన్నా కేసు పెట్టడం, ఇలా బ్యాంక్ వాళ్ళు వచ్చి మమ్మల్ని ప్రాపర్టీ అంటున్నారు అని చెప్పి వీళ్ళే ఏమన్నా కేసు వేయడం ఏమన్నా పాసిబుల్ అవుతుందా? అంటే కేసు వేయొచ్చు కానీ అంటే మార్టిగేజ్ ప్రాపర్టీ కదా, తనఖా రిజిస్ట్రేషన్ అయిపోయినప్పుడు ఇంకా అవకాశం ఉండదు. స్టార్టింగ్ నువ్వు డే 1 లో లోన్ తీసుకున్నప్పుడే నీ జుట్టు తీసుకెళ్ళి వాడి చేతిలో పెట్టు, బ్యాంక్ చేతిలో. మరి ఈ రోజు ఆ రోజు నువ్వు తనఖా రిజిస్ట్రేషన్ చేసినప్పుడు ఈ రోజు నేను మళ్ళీ నాకు వెనక రావాలని చెప్పేసి నువ్వు కేసు పెడతావు, అది రైట్ కాదుగా. డే 1 ఆవిడ ఎవరైతే చనిపోయిన ఆవిడ ప్రాపర్టీని ఆవిడ సొంత బిల్డింగ్తో ఆవిడ ఒప్పుకొని మనస్ఫూర్తిగా సంతకం పెట్టి ఆవిడ ప్రాపర్టీని బ్యాంక్ వారికి తనఖా చేసింది. దేనికోసం? లోన్ గురించి. సో ఇప్పుడు నీ ప్రాపర్టీ బ్యాంక్ అవుతుంది. ఇప్పుడు నీకు ఆ హౌస్ నీకు కావాలంటే నువ్వేం చేయాలి? ఇప్పుడు వాళ్ళు చెప్పిన మనీ ఇచ్చేసి ఆ అమౌంట్ నువ్వు ఒకటి క్లియర్ చేయాలి. చేయకపోతే ఆ ఆక్షన్ వేసుకుని ఆ ఇల్లు సేల్ చేసుకుని డబ్బులు రికవర్ చేసుకుంటాడు. అది ప్రాసెస్. సార్ ఇప్పుడు బేసిక్ గా సొసైటీ ఏం నడుస్తుందంటే వడ్డీ వ్యాపారం బాగా చేస్తున్నారు. వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ఎంత అయితే అంత ఇస్తున్నారు. 10,000కి 20, 30 ఎంతో కొంత పర్సెంటేజ్ తో ఇస్తున్నారు. ఒకప్పుడు చాలా తక్కువ, ₹1, ₹2 అని వచ్చేది. ఇప్పుడు 10% కూడా కాదు, 20, 30, 40 అలా పెరిగిపోతుంది. వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు తీస్తున్నారు. అసలు వాళ్ళ లిమిట్ ఏంటి? ఎంత మటుకు ఇవ్వగలరు? కొంతమంది కట్టలేక సూసైడ్స్ ఇలా చేసుకున్న బాగా స్ట్రెస్ కి, డిప్రెషన్ కి గురవుతున్నారు. దీని గురించి చెప్పాలంటే మీరు ఏం చెప్తారు? అంటే బేసిక్ గా అయితే మన నామ్స్ ప్రకారం ధర్మవడ్డీ ఉందండి. ₹1 లేదా ₹2. ఎవరన్నా మనం బయట అప్పు తెచ్చుకోవాలన్నా వడ్డీకి తెచ్చుకోవాలన్నా కానీ ₹1, ₹2 మించి వడ్డీకి ఇవ్వకూడదు, వీళ్ళు కూడా తీసుకోకూడదు. అంటే ఇవ్వడం ఇచ్చిన వాళ్ళు తప్పు, తీసుకుంటే ఇచ్చేవాడిని వీళ్ళు ఎంకరేజ్ చేస్తున్నట్టు. అంటే వీళ్ళ సిచ్యువేషన్ అలా ఉంది కాబట్టి తప్పక తీసుకోవాలి. నేను అదే అంటాను కదా, స్టార్టింగ్ వీళ్ళకి అవసరం కదా, వీళ్ళకి అవసరం కాబట్టి ఆడు ₹20 వడ్డీ కాదు, ₹100 చెప్పినా కానీ తీసుకుంటారు ఖచ్చితంగా. ఆ టైంకి ఇప్పుడు డబ్బులు కావాలి. సరే తర్వాత చూద్దాంలే, ఆ వడ్డీ మనం కట్టినప్పుడు ఏదో క్లియర్ చేద్దాం సో అని చెప్పనేసి ముందు వీడికి అవసరం తీరాలి కాబట్టి వీడు ఏం చేస్తారంటే ఎంత వడ్డీని తీసుకుంటాడు. చట్ట ప్రకారం అధిక వడ్డీలకు ఇవ్వడం తీసుకోవడం కూడా తప్పే. ఒకవేళ ఎవరన్నా మీ తాహతకు మించి మీకు అధిక వడ్డీలకు అప్పులు ఇచ్చి మిమ్మల్ని ఫైనాన్షియల్ గా హెరాస్ చేస్తే ఖచ్చితంగా మీరు పోలీసు వారిని ఆశ్రయించాలి. ఒక రిటర్న్ గా మీరు ఒక కంప్లైంట్ రాసి ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళ పేరు దాని మీద రాసి ఇలా నేను పలానా డేట్లో ఇంత అమౌంట్ తీసుకున్నానంటే సో ధర్మవడ్డీగా ₹1, ₹2 అయితే ఇచ్చేస్తాను, మరి అన్యాయంగా ₹20, ₹30 వడ్డీలు వేసి మమ్మల్ని ఇబ్బంది పెడతారని చెప్పనేసి మీరు రిటర్న్ గా ఒక కంప్లైంట్ రాసి పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీసు వారు కేసు ఫైల్ చేస్తారు. అప్పుడు వాళ్ళు క్వశ్చన్ చేస్తారు కదా సార్, మీరు అంగీకారంతోనే కదా మీరు ₹20, 30%, 20% అంటే మీరు యాక్సెప్ట్ చేశారు కాబట్టి తీసుకున్నారు. ఇప్పుడు వద్దు కాదు కూదు అని చెప్పి వచ్చి కేసు పెడతా అంటే ఎలా అని వాళ్ళు అంటే ఇప్పుడు ఎలాగ ఈ ప్రైవేట్ వడ్డీ వ్యాపారం చేసే వాళ్ళు ఎలా ఉంటారంటే అండి, మన దగ్గర ఒక మాట మాట్లాడతారు. ఈ రోజు మీరు వచ్చారు ₹30 వడ్డీ అని చెప్పనేసి మీకు ₹1,00,000 క్యాష్ ఇస్తాడు, తీసుకుంటారు. మీరు స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టేసరికి మాట మారుస్తాడు, లేదు సార్ మాకు అసలు అమౌంట్ చాలు, నాకు వడ్డీ వద్దని చెప్పి అంటాడు. ఎందుకంటే అధిక వడ్డీ అంటే అతను కేసు కడతారు, అతను మరి భయంగా అధిక వడ్డీ అంటే అతను మీద కేసు కడతారు, మరి అతను ప్రాబ్లం అవుతుందిగా. స్టేషన్ వరకు వచ్చిందంటే అతను ఏమంటాడంటే సార్ నాకు అంత వడ్డీలే అంటే నేను ఆయనకి ₹1,00,000 అసలు అమౌంట్ ఇచ్చాను, అది ఇవ్వండి చాలని చెప్పి తప్పించుకుంటాడు. అదండి ఖచ్చితంగా ఎంత పెద్ద కేసు అయినా కానీ మనం బయట పబ్లిక్ లో ఇబ్బంది పడుతున్నామంటే చట్టాన్ని ఆశ్రయిస్తే ఖచ్చితంగా మనం న్యాయం జరుగుతుంది. పోలీసు వారు ఖచ్చితంగా ఇప్పుడు కూడా పేద ప్రజల వైపు సహకరిస్తారు కానీ డబ్బున్న వాళ్ళకి ఎవరు పోలీసులు సహకరించరు. అంటే కొంతమంది డబ్బులు ఇచ్చి మేనేజ్ చేస్తూ ఇలా జరుగుతాయి కదా, అవన్నీ గాసిప్స్ అంతేనండి. అది ఎందుకంటే పోలీసు వారు కావచ్చు, కోర్టులు కావచ్చు, నిజ నిజాలు చూసే న్యాయం చేస్తారు. స్టేషన్కి వెళ్ళిపోయి నేను మీకు ₹1,00,000 ఇవ్వాలని చెప్పనేసి నేను ఒక నోటి మాట చెప్పేస్తే నమ్మరు పోలీసు వాళ్ళు. దానికి సాక్ష్యం కావాలిగా, నాకు ₹1,00,000 ఇచ్చినట్టుగా నేను సాక్ష్యం చూపించాలి. సరే నిజంగా సాక్ష్యం ఉంటే అప్పుడు దాన్ని బట్టి ముందు ప్రొసీడ్ అవుతారు. అంతేగాని ఏదో మనకి పెన్ ఉంది, పేపర్ చేతిలో ఉందని చెప్పనేసి మనం ఏదో ₹1,00,000 బాకీ రాసేస్తే ₹1,00,000 కూడా వాళ్ళకి పోలీసులు ఇప్పించారండి. ఎంక్వైరీ చేస్తారు, దాని మీద వాళ్ళు పరిశోధన చేస్తారు, ఏది నిజం ఏది అబద్ధం తెలుసుకుని న్యాయం చేస్తారు తప్ప ఈ రోజు పోలీస్ వ్యవస్థ అనేది లేకపోతే రాష్ట్రం ఎంత ప్రశాంతంగా ఉండదు పోలీసు వారు లేకపోతే. అదంటే మనం 3 పూట్ల శుభ్రంగా తిని నైట్ ప్రశాంతంగా పడుకుంటున్నామంటే పోలీసు వారు డ్యూటీ చేయబట్టే.
సార్ ఇప్పుడు రీసెంట్ గా చూస్తున్నట్టయితే భార్యాభర్తలకి ఏదో చిన్న గొడవ అవుతుంది, అది చిన్న గొడవ కాస్త చంపుకునే దాకా వెళ్తుంది. వాటన్నిట్లు ఇప్పుడు రీసెంట్ గా చూసిన కేసు అన్నిట్లో వైఫ్లే హస్బెండ్ ని చంపేస్తున్నారు. దీని గురించి ఏం మాట్లాడతారు మీరు? అంటే బేసిక్ గా జనరేషన్ అండి ఎలా ఉందంటే, ఈ సెల్ ఫోన్లు ఎక్కువ వచ్చిన తర్వాత ప్రజలు ఈ అందరూ కూడా ఆడ కావచ్చు మగవాళ్ళు కావచ్చు వీళ్ళందరూ కూడా బాగా అడ్వాన్స్ అయిపోయారు. ఒక పట్టాన దేనికి సాటిస్ఫై అవ్వట్లేదండి. ఇప్పుడు భర్త ఉంటాడు, ఒక చిన్నగారు ఉద్యోగం చేసుకుని ఒక ముస్తా ఉద్యోగం చేసుకుంటాడు, ఏదేదో అతను ఆఫీస్ లో ఏదో పని చేసుకుని నెలకు ఒక 15 నుంచి 20 వేలు సంపాదించుకుంటాడు. భార్య ఇంట్లో ఉంటది, ఈవిడేమో యూట్యూబ్ లో చూసి మీషోలో చూసి ఆటలో చూసి షాపింగ్ అంటది, లేదా ఏదో గ్రాసరీస్ అంటది, ఏదో బ్యూటీ అంటది. వీటికి భర్త తీసుకొచ్చే శాలరీ సరిపోతుంది. స్టార్టింగ్ మ్యారేజ్ అయినప్పుడు కొత్తగా బాగానే ఉంటారు, అప్పుడు కొంచెం వాళ్ళకి ఏదో అట్రాక్షన్ కాబట్టి ఒక 1 or 2 years బాగానే ఉంటారు, పిల్లలు పుట్టే వరకు బాగానే ఉంటారు. తర్వాత కాలక్రమం ఏమవుతుందంటే వీళ్ళకి ఈ లగ్జరీ లైఫ్కి అలవాటు పడతారు లేడీస్. ఆడవాళ్ళు అంటే ఆడవాళ్ళు తప్పనట్లేదు కానీ, సో జనరేషన్ అది షాపింగ్ చేద్దాం, బట్టలు కొనుక్కుందాం, లేదా అవి ఇవి అని చెప్పేసి. సో ఆ విషయం మీద భార్య భర్తకి గొడవ స్టార్ట్ అవుతుంది. వచ్చిన జీతం సరిపోదు, ఈవిడికి కావాల్సిన అన్ని కూడా అతను సరిపెట్టలేడు, ఈవిడికి ఏమో అన్ని కావాలి. సో ఈ గ్యాప్లు ఏమవుతుందంటే భార్య భర్తలకి గ్యాప్ అనేది ఏర్పడుతుంది. కేవలం ఈ రోజున చాలా మంది కాపురాలు పాడైపోతున్నాయి, విడిపోతున్నారు అంటే కారణం ఏంటంటే ఫైనాన్షియల్ క్రైసిస్, ఆర్థిక ఇబ్బందుల వల్లే తప్ప ప్రతి దానికి కూడా డబ్బే మూలం అండి. అండ్ మళ్ళీ వాళ్ళ పాస్ట్ లో ఒక లవ్ ఉండడం, వాళ్ళు ఎంటర్ అవ్వడం, దాని వల్ల కూడా వాళ్ళ కోసం వీళ్ళని చంపేసి అడ్డు తొలగించుకోవాలని ఇలా కూడా కొన్ని ఉన్నాయిలేండి. కొన్ని కూడా కొన్ని ఏమో ఫైనాన్షియల్ గా వాళ్ళు కొంచెం సాటిస్ఫై అవ్వక ఈ విధంగా చేస్తూ ఉంటారు. కొంతమంది ఏమో ఇల్లీగల్ అఫైర్స్, అంటే భర్త ఉండి పిల్లల పుట్టు కూడా వీళ్ళు ఒక ఫ్యామిలీ లైఫ్ లో ముందుకు వెళ్తూ కూడా వీళ్ళు వేరే వాళ్ళతో ఎఫ్ఐఆర్లు పెట్టుకోవడం, వాళ్ళతో ఉండటం వల్ల హస్బెండ్ కొంచెం పక్కన పెడతాం. ఈ క్రమంలో కూడా హస్బెండ్ అడ్డు తొలగించుకుంటే బాగుంటది కదా అన్న దాని మీద ఏం చేస్తారంటే భర్తను చంపడం ఇవి చేస్తుంటారు. వీటి మీద కూడా ఏమన్నా కేసెస్ ఉంటాయండి? ఉంటాయి కదండి. అంటే ఆ వయసులో వాళ్ళు ముందు నేను చెప్పేది ఏంటంటే, తప్పు ఎవరు చేసినా కానీ తప్పించుకోవడం కష్టం. సరే నీకు ఇష్టం లేదు, నీ హస్బెండ్తో ఉండటం కాపురం లేదు, ఇక డైవర్స్ పెట్టుకో, లేదా పెద్దల్లోకి వచ్చుకుని విడిపో. అంతేగాని ఒక మనిషిని చంపే హక్కు లేదు నీకు. సరే వాళ్ళ బాయ్ ఫ్రెండ్తోనో లేదా ఇల్లీగల్ కాంటాక్ట్ ఉన్న వ్యక్తితోనో కలిసి ఆవిడ హస్బెండ్ చంపుకుంటుంది. లాస్ట్కి పాడైపోద్ది ఎవరు? ఆవిడేగా. దొరికిపోద్ది, అరెస్ట్ చేస్తారు, లైఫ్ వేస్తారు. అటు భర్త పోయాడు, ఇటు ప్రియుడు పోయాడు, ఇటు నువ్వు కూడా పోయావు. అలా చంపుకొని అంత దాకా పోకుండా మధ్యలోనే ఏమన్నా ఇక్కడ పాడైపోయింది ఎవరు? పిల్లల లైఫ్ పాడైపోతుంది. తల్లిదండ్రులు చేసిన తప్పు వల్ల శిక్ష ఎవరు అనిపిస్తారంటే పిల్లలు, చిన్న చిన్న పిల్లలు. వాళ్ళు రోడ్ ఎక్కేస్తారా? తండ్రి లేక తల్లి జైలుకి వెళ్ళి వీళ్ళ లైఫ్ ఏమవుతుంది? మన బిడ్డలను మనమే బాగా చూసుకుంటాం, ఎవరో బాగా చూడరు. తల్లి తండ్రి లేని బిడ్డలు రోడ్డు పాలైపోతారు. సో నేను చెప్పే ఒక చిన్న మెసేజ్ ఏంటంటే, ఒక వైఫ్ కానీ హస్బెండ్ కానీ ఏదైనా ఒక తప్పుడు పని చేస్తున్నప్పుడు మీ పిల్లల్ని మైండ్లో పెట్టుకోండి. మీరు చేసే మీ సంతోషాల వల్ల పిల్లల భవిష్యత్తు పాడైపోతుంది, అనాథలు అయిపోతారు. సార్, ఆంధ్రాలో కూటమి ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంది? అక్కడ ప్రజలు వాళ్ళ ఒపీనియన్స్ ఏంటి? 2024లో కూట ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అప్పటి నుంచి కూడా ఈ రోజు వరకు కూడా సంక్షేమ కార్యక్రమాలు చాలా చేశారు. రోడ్ల విషయం కావచ్చు, ప్రీవియస్ ఉన్న పెండింగ్ సమస్యలు కావచ్చు, అన్నిటి మీద ముగ్గురు 3 వైపులా. ఒకవైపు పవన్ కళ్యాణ్ గారు బాగా చేస్తున్నారు, ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు, ఒకవైపు మన బీజేపీ మోడీ గారు, ఒక బీజేపీ కార్యకర్తలు అందరూ కూడా. అంటే ప్రజల్ని ఏ విధంగా అయితే అభివృద్ధి పదంలోకి తీసుకెళ్ళాలి అనే దాని మీద ప్రతిరోజు కూడా కష్టపడతారు, ఎవరో ఖాళీ ఉంటుంది. నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారు అయితే పార్టీకి ఇంచుమించుగా 24లో ఆయన పదవిలోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఇంటికి కూడా సరిగ్గా వెళ్ళుంటారు. నేను కూడా ఆయన ఎప్పుడో బయటనండి ఏదో ఊర్లు తిరుగుతూ ఉంటాడు. చూస్తూనే ఉన్నా, ఎక్కువ గిరిజన వాళ్ళకి సాయం చేయాలని చెప్పి. నాకు తెలిసి ఈ మధ్యన ఆయన పదవిలోకి వచ్చిన తర్వాత ప్రజల కోసమే తప్ప నాకు కనీసం ఆయన ఒక రోజు కూడా ఫ్యామిలీతో స్పెండ్ చేసింది ఎప్పుడు చూడలేదండి. సో కూటమి ప్రభుత్వం అయితే చాలా బాగా చేస్తుంది. ఫర్దర్ గా కూడా మనకి కూటమి వస్తే ఇంకా రాష్ట్రం ఇంకా డెవలప్ అవుతుందని చెప్పనేసి, మిగతా దేశాలతో పోటీ పడే స్థాయికి మన ఆంధ్ర వెళ్తుందని చెప్పనేసి అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.